వెల్కమ్ టు జీవన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వివేక హత్య కేసులో కీలక పరిణామం, తదుపరి దర్యాప్తుకు మేం రెడీ అన్న సిబిఐ. స్టేట్ పాలిటిక్స్ లో కీలక పరిణామం, హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్, 10 మంది గల్లంతు. కోనార్క్ రెస్టారెంట్ చికెన్ బిర్యానీ పార్సిల్లో బొద్దింక, షాక్ అయిన కస్టమర్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పిటిషనర్లు కోరుతున్నట్లుగా విచారణను ముందుకు తీసుకెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే దీనిపై న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని సిబిఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ సర్వోన్నత న్యాయస్థానం ముందుకు ఉంచింది. సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తును మరింత కొనసాగించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోరారు. దీనిపై స్పందించిన సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తాము విచారణ కొనసాగింపునకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. రెండు 2019లో జరిగిన వివేకానందరెడ్డి హత్యోదంతం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని, పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిబిఐ తన సన్నద్ధతను స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు తీర్పుపైనే నిలిచింది. దర్యాప్తు కొనసాగింపునకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కోర్టు వెలువరించబోయే తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తన రాజీనామాను మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆమోదించడం లేదని తాజాగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని మండలి చైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలోనే చైర్మన్ తరఫు లాయర్ మాట్లాడుతూ తమకు కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు. కాగా వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జయమంగళ వెంకటరమణ గతేడాది నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు లేఖను అందజేశారు. కానీ 9 నెలలు గడుస్తున్నా దానిని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయడం లేదని జయమంగళ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని నిబంధన 186 ఆర్టికల్ 190B ప్రకారం రాజీనామా సమర్పించాక దానిని ఆమోదించాలి లేక తిరస్కరించడం కానీ చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చైర్మన్ పై ఉందని పిటిషన్లో జయమంగళ వెంకటరమణ పేర్కొన్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ఓ నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అందులోని 10 మంది కూలీలు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం 10 మంది కూలీలు ఓ ట్రాక్టర్ లో నది దాటుతున్నారు. నది మధ్యలోకి వచ్చాక ట్రాక్టర్ మొరాయించింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో ట్రాక్టర్ ఆగిపోవడంతో అందులోని కూలీలు భయాందోళనకు గురయ్యారు. కాపాడాలంటూ చేతులు ఊపుతూ కేకలు వేశారు. ఇంతలోని నీటి ప్రవాహ ఉధృతికి ట్రాక్టర్ బోల్తా పడ్డం, కూలీలంతా నీళ్లలో పడిపోవడం వీడియోలో కనిపించింది. దీంతో ఒడ్డున ఉన్న గ్రామస్తులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. కూలీల కుటుంబ సభ్యులు రోధిస్తూ నది ఒడ్డున పరుగులు తీశారు. తమ వారిని కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధృతమవడంతో క్షణాల వ్యవధిలోనే వారు గల్లంతు కావడంతో ఏమీ చేయలేకపోయారు. నదిలో గల్లంతైన 10 మంది కూలీలు చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంట్లో వండింది తినరా అంటే కాదు, మాకు బయట దొరికే చెత్తనే ముద్దంటారు కొందరు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే పద్ధతి వచ్చిన తర్వాత మగవారే కాదు, ఇంట్లో ఉంటే కొందరు ఆడవాళ్ళు కూడా భోజనం వండుకోవడం ఎందుకులే అని బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలాగే ఒక వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేసుకోగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. నగరంలోని కోనార్క్ రెస్టారెంట్ నుంచి జొమాటో ద్వారా స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్ కృష్ణ ఇంటికి వచ్చిన ప్యాకెట్ తెరిచి చూసేసరికి బిర్యానీలో చనిపోయిన బొద్దింక కనిపించింది. కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి భోజనానికి జొమాటో యాప్ ఉపయోగించి కోనార్క్ రెస్టారెంట్ లో స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. 20 నిమిషాల్లో డెలివరీ బాయ్ పార్సల్ అందజేశాడు. ఇక కుమ్మేద్దామని ఆనందంగా తెరిచిన కృష్ణకు బిర్యానీలో చనిపోయిన బొద్దింక కనిపించింది. షాక్ అయిన అతడు వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని కాల్ చేసి ప్రశ్నించాడు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి రీఫండ్ ఇస్తామని చెప్పారని కృష్ణ ఆరోపించాడు. ఈ సమాధానం అతనికి సంతృప్తి కలిగనివ్వలేదు. ఈ ఘటన ఆహార నాణ్యత, హైజీన్ పై ప్రశ్నలు లేవనెత్తింది. ఖమ్మం పట్టణంలోని కోనార్క్ రెస్టారెంట్ వైభవిన్ హోటల్ మధ్య ఆర్డర్ మిక్సప్ జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. కృష్ణ ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి ఆకర్షించాలని కోరాడు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంటి నుంచి సుమారు 2 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల కోసం ఏసీబీ దాదాపు 15 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు హైదరాబాద్ తో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏసీబీ అధికారులు అంచనా ప్రకారం ఈ దాడుల్లో ఇంకా కోట్ల రూపాయల విలువైన అసామాన్య ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడుల ద్వారా అవినీతికి పాల్పడిన అధికారులు చట్టపరంగా శిక్షార్హులని స్పష్టమవుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు జరిగిన సంతకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు మరియు వినియోగదారులు వచ్చారు. అయితే వారు వ్యాపారం ప్రారంభించే సమయంలో హఠాత్తుగా వర్షం దంచికొట్టడంతో వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వాన కారణంగా తమ సరుకులు తడిచిపోతాయని, వ్యాపారం జరగదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంతకు వచ్చిన వినియోగదారులు కూడా వర్షం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షం కారణంగా వ్యాపారులకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. సంతలో వ్యాపారం కోసం వచ్చిన పేద వ్యాపారులకు ఈ వర్షం తీవ్ర నిరాశను కలిగించింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.